హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ డైరీ. రోజు కొత్తగా లక్కీతో సరదాగా. అబ్బా మళ్ళీ ఇదేనా మమ్మీ, మాకు వద్దు. బాలామృతం ఆరోగ్యానికి చాలా మంచిది, తినండ్రా బాబు అంటే మాకొద్దంటూ వీలు చేసే అల్లరి పిట్ట కొంచెం కూతగనమన్నట్టు మామూలుగా ఉండదు. అలా అని వదిలేస్తామా? వద్దు అన్న నోటితోనే మళ్ళీ కావాలి అని అడిగేలా కేక్ చేసేద్దాం రండి. 1 కప్పు బాలామృతం, 3 స్పూన్ల నూనె, సరిపడినన్ని పాలు, 2 ఇలాచీ, కొంచెం ఫుడ్ కలర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. స్వీట్ సరిపోదు అనుకుంటే 2-3 స్పూన్ల పంచదార, దానితో పాటు 3 బాదం పప్పు, 3 జీడిపప్పు చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1 కప్పు బాలామృతం, 3 స్పూన్ల పంచదార, 2 యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మిక్సీ పట్టుకున్న పౌడర్ దానిలో వేసుకుని 3 స్పూన్ల నూనె, కొంచెం ఫుడ్ కలర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోండి, అప్పుడే మీ కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 4 చుక్కలు నూనె వేసి నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. నా దగ్గర కేక్ మౌల్డ్ లేదు కాబట్టి ఇది తీసుకున్నాను. మీ దగ్గర కేక్ మౌల్డ్ కానీ అలాంటిది ఏదైనా ఉంటే తీసుకోండి. అప్పుడు కేక్ చూడడానికి మరింత అందంగా ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి దానిపైన పేస్ట్ వేయాలి. మరికొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ పేస్ట్, ఇలా లేయర్స్గా వేసుకుని 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ లేకుండా పేస్ట్ కరెక్ట్గా ఫిల్ అవుతుంది. ఎంతైనా కేక్ తినేటప్పుడు పంటి కింద డ్రై ఫ్రూట్స్ తగిలితే ఆ టేస్ట్ బాగుంటుంది కదా. ఇప్పుడు కేక్ని కుక్ చేసుకుందాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన పెద్ద గిన్నె ఒకటి పెట్టుకోవాలి. దాని లోపల ఒక చిన్న గిన్నె నేను చూపించిన విధంగా పెట్టుకొని ముందుగా మిక్స్ చేసుకున్న కేక్ పేస్ట్ని దానిలో పెట్టాలి. దానిపైన మూత పెట్టేసి 30 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూన్ తీసుకొని అత్త మీద కోపంగా ఉన్న కోడల్లా కసిగా కాకుండా నేను చూపించిన విధంగా చేసి చూడండి. మీ స్పూన్కి ఎలాంటి పిండి అంటుకోకుండా వస్తే మీ కేక్ రెడీ అయినట్టే. రెడీ అయిన దాన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నీ చూపించినట్టుగా చాక్తో ఎడ్జెస్ని కట్ చేసుకొని ప్లేట్లోకి టర్న్ చేసుకోవడమే. నా కేక్ భూకంపం వచ్చిన భూమిలా ఉంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకెందుకు లేట్, కట్ చేసి సర్వ్ చేసుకుందాం. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ పిల్లలు ఫ్యామిలీయే కాకుండా ఎగ్ మిక్స్ చేస్తారు, కేక్ తినమన్న మీ ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా తినేయచ్చు. కేక్ సూపర్ ఉంది మమ్మీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.